హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు పంచలింగేశ్వర దేవస్థానం శివుని టెంపుల్ కాడికి వెళ్దాము. అక్కడ వచ్చేసి దీపోత్సవం ఉంది ఈరోజు. వాటికనేది వెళ్ళిపోదాము. పిండి దీపాలు రెడీ చేసుకొని తీసుకొని వెళ్దాం. పిండి దీపాలు రెడీ చేసే కోసము గోధుమ పిండి కొంచెం, బియ్యం పిండి కొంచెము రెండు కలిసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం బెల్లం వేసి 3 రకాల దీపాలు అనేది చేస్తున్నాను. కొంచెం ఎరుపు రంగు దీపాలు, పసుపు కలర్వి, తర్వాత తెలుపు, ఈ 3 కలర్లు అనేది రెడీ చేసుకుంటున్నాను. కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం వాటర్ వేసుకొని మనము కలుపుకునేద్దాం. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకే తూరు ఎక్కువ వేయకన్నా కొంచెంగా కలుపుకోవాలి. మనము చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టుకునేయాలి. 5 దీపాలు చేస్తున్నాను నేను. ఇది రెడ్ కలర్ది, దీంట్లో కుంకుమ వేస్తున్నాను. ఇది వైట్ కలర్ దీపం ఒకటే. అన్నీ కలిపి 5 దీపాలు. ఇలా గ్లాస్ ఒకటి తీసుకొని, కొంచెం మనకు అగలంగా దీపం కావాలి అంటే గ్లాస్తో ఇలా ప్రెస్ చేసుకొని దీపం రెడీ చేసుకునేయచ్చు. లేదా అంటే మనం చేత్తోని ఇలా ప్రెస్ చేసుకొని రౌండ్గా బట్నేలు సెంటర్లో పెట్టి రౌండ్గా చేసేయడమే. మనకి దీపాలు అనేది రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ వెళ్ళి రెడీ చేసుకున్నాం. తర్వాత ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకునేసి తీసుకొని వెళ్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవస్థానం కాడికి వచ్చేస్తుంది. మన ఇంటి కాడికి ఇంకా దేవస్థానం కాడికి 1/4 అవర్ అనేది పడుతుంది. 1/4 అవర్కి అవుతుంది టైం అనేది. ఇది ఎంట్రింగ్. ఇది వచ్చేసి 4 జాగాల్లో దేవస్థానం లోపలికి అనేది వెళ్ళచ్చు. ఈ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇది కొత్తగా ఈ సైడ్ అనేది రెడీ అయింది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే ఈ సైడ్ అనేది ఎంట్రింగ్ వదిలిన్నారు. ఫస్ట్ ఒకే సైడ్ ఉన్నింది, ఇప్పుడు 4 సైడ్లు ఇలా కట్టేస్తున్నారు. 4 సైడ్లు అనేది వెళ్ళి రావచ్చు మనము ఈ దేవస్థానం లోపలికి. పెద్ద దేవస్థానము. మేము వచ్చి 19 ఏళ్ళ నుంచి ఇదే దేవస్థానం అనేది వెళ్తున్నాము. అప్పుడు ఇంత ఇంప్రూవ్ లేదు. ఇది వచ్చేసి ఎంట్రింగ్. మనకి గజేంద్రులు చూడండి, స్వామివారి ఇలా ఈ సైడ్ ఆ సైడు 4 సైడ్లు ఇలా ఉంటుంది స్టార్టింగ్లో లోపలికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు లోపలికి అనేది వచ్చేస్తుంది. ఫుల్ రష్ అయిపోయింది. మేము వచ్చేళ్ళకి 7:30 అయిపోయింది నైటు. ఈ సైడు దేవస్థానంకి ఆ సైడు దీపాలు అనేది వెలిగించేది. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని చూసుకొని వచ్చేద్దాము. పంచలింగేశ్వరం అంటే 5 లింగాలు ఉంటాయి ఇక్కడ. రథోత్సవం ఇది స్వామివారిని రథం తిప్పేదానికి నైట్లో రెడీ చేస్తున్నారు. అదిను ఇక్కడ దీపాలు అనేది వెలిగించేస్తున్నాను. పిండి దీపాలు వెలిగించిన తర్వాత అక్కడ పెట్టేసి అక్కడ స్వామివారిని మళ్ళీ ఒక తూరు చూసుకొని అఖండ దీపము వెలుగుతూనే ఉంటుంది. అక్కడ పోయి ఆ దీపాన్ని నమస్కారం చేసుకొని దీపాలు వెలిగించి వద్దాం. మనం దీపాలు తీసుకెళ్ళినాం కదా, అవి వెలిగించేసి తర్వాత అక్కడ కూడా రెడీ చేసినారు దీపాలు, నూనెలన్నీ పోసి ఆ దీపాలని వెలిగించేసి వద్దాం. లక్ష దీపోత్సవం ఈరోజు. లక్ష దీపాలు వెలిగిస్తారంట. అక్కడ రెడీ చేసినారు ఆల్రెడీ వాళ్ళే. నూనె దీపాలు అన్నీ పెట్టేసి వెళ్ళిన వాళ్ళంతాను అక్కడ కూడా వెలిగించేసి రావచ్చు. ఇవి వెలిగించేసి మనం తీసుకెళ్ళిన దీపాలు అక్కడికి వెళ్ళి ఆ దీపాలు వెలిగించొద్దాం. వినాయక స్వామి వారు ఇక్కడ. ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః. ఇంకా అక్కడ చెట్టు కిందకి తీసుకెళ్ళి అక్కడ పెడతా అన్నారు. అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకొని వచ్చేద్దాము. తర్వాత రెడీ చేసిన స్టాండ్లలో అక్కడ వెళ్ళి దీపాలు అనేది వెలిగిద్దాం. ఇక్కడ కూడా రెడీ చేసినారు. ఇక్కడ వచ్చేసి అన్నదానానికి మనము తూకాలు ఇచ్చి తొలిభారం అంటారు కదా, ఆ తూకాలు వేసి మనము బియ్యం కానీ బెల్లం కానీ మన శక్తి కొద్దీ ఏమైనా కూడా దానం ఇచ్చేదానికి ఇక్కడ అన్నదానానికి రెడీ చేసిన దీని పక్కలోనే
పిల్లవాళ్ళతో తూకాలు వేసి అట్లా అంతా ఇదే చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదే మెయిన్ ఎంట్రింగ్ దేవస్థానంలోకి. పెద్ద లింగం అనేది ఇక్కడే ఉండేది ముందర. ఇక్కడ చూడండి సన్నగా అఖండ దీపం, అది ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసినాము, దీపాలకి నూనె వేసి ఒత్తి వేసి పెట్టింటారు. మనము ఎక్కడ వెలగలేదో అవన్నీను వెలిగేయవచ్చు. లక్ష దీపోత్సవం వాళ్ళే దీపాలన్నీ రెడీ చేసి నూనె వేసి పెట్టింటారు. మనము నూనె ఏమీ తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, అక్కడ ఉండే దీపాలతోనే వెలిగించేసి రావచ్చు. మనకి దేవుళ్ళని దీపారాధన అయిపోయింది, దేవుని దర్శనం చేసుకునేసి ఈ సైడు అన్నదానం. ఇక్కడ ప్రసాదాలు అనేది ఇస్తున్నారు. ఎంత పెద్ద ప్లేస్ ఉందో చూడండి. ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా కూడాను జనాలు కిటకిటలాడుతున్నారు. ఒక్కరికి కూడా తక్కువ లేకుండా ప్రసాదం, ప్రతి ఒక్కరికి ప్రసాదం అనేది చిక్కేట్లుగా చేస్తున్నారు. అక్కడ అన్నదానం అనేది చేస్తున్నారు. ఇక్కడ ప్రసాదాలు ఇక్కడ ఇస్తున్నారు. అక్కడ చూడండి 5 లైన్లు ఉన్నాయి. 5 లైన్లకి ఫుల్ జనాలు, ఒక్కరు కూడా తక్కువ రాకన్నా వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రసాదం అనేది ఇస్తున్నారు. మిస్ చేయకన్నా ఎంత కావాలంటే అంత ప్రసాదం. ఓకే ఫ్రెండ్, దేవస్థానం దర్శించుకోండి స్వామివారిని. లోకజన సుఖనో భవంతు.